నమస్తే, నేను డాక్టర్ కోటేశ్వరరావు, యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ సీనియర్ పల్మనాలజిస్ట్, హెల్త్ అట్ ద హాస్పిటల్ ఈసీఎల్ హైదరాబాద్. ఈరోజు మీకు హై కొలెస్ట్రాల్ గురించి, హై ట్రైగ్లిజరైడ్స్ గురించి, ఫ్యాట్ లెవెల్స్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఈజీగా గుర్తుంచుకోవడం కోసం మన బాడీలో ఈ కొలెస్ట్రాల్ అనేది తయారు చేసేది లివర్ దగ్గర నుంచి తయారు చేస్తూ ఉంటుంది. మనం తీసుకున్న ఆహారంలో ఈ లివర్ అనేది మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్గా, గుడ్ కొలెస్ట్రాల్గా అంటారు. యూజువల్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే మన శరీరం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు, తర్వాత ట్రైగ్లిజరైడ్స్ అంటారు. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. ఈ డయాబెటిక్స్కి, హైపర్టెన్సివ్ పేషెంట్స్కి, మెయిన్గా డయాబెటీస్కి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతూ వస్తుంది. అదే గుడ్ కొలెస్ట్రాల్ తగ్గుతూ వస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతూ వస్తాయి. మనకుండే గుడ్ హ్యాబిట్స్ వల్ల, మన అలవాట్ల వల్ల మనం వీటిని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మన ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసము గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ అది 50 mg/dL కంటే ఎక్కువ ఉండాలి ఎప్పుడు కూడా. ఐదర్ మేల్ కానీ ఫీమేల్కి కానీ అబోవ్ 50 ఉంటే మంచిది. అలానే బ్యాడ్ కొలెస్ట్రాల్లో ట్రైగ్లిజరైడ్స్ అనేది 150 mg కంటే తక్కువ ఉండాలి. అలానే ఎల్డిఎల్ అనేది కూడా 100 కంటే తక్కువ ఉండాలి. సో ఈజీగా ఈ 3 నెంబర్లు గుర్తుపెట్టుకుంటే 50 అన్నది హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ కోసము, బ్యాడ్ కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ 100, ట్రైగ్లిజరైడ్స్ 150 కంటే తక్కువ ఉంచుకుంటే మనం హెల్తీగా ఉంటాము. ఆర్గాన్ ప్రొడక్షన్ అంటూ మెయింటైన్ అవుతుంది. ఐస్ కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ, నరాలు కానీ, బ్రెయిన్ కానీ కూడా ఈ మెయింటైన్ చేస్తూ ఉంటే, గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా మనల్ని ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటే ఇవన్నీ ప్రొటెక్ట్ అవుతాయి. హెల్తీగా ఉండి ఫ్యూచర్లో స్ట్రోక్స్ అవి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో గుడ్ కొలెస్ట్రాల్ మెయింటైన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎక్కువ హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. నట్స్ అవి తీసుకుంటూ ఉండాలి, స్ప్రౌట్స్ తింటూ ఉండాలి, బనానా తీసుకోవాలి, యాపిల్ తీసుకోవాలి, లెస్ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే ఈ ప్రోటీన్ ఫుడ్స్తోనే కాకుండా మెయిన్గా ఎక్కువ ఘీ ఉన్న ఐటమ్స్ తీసుకోకూడదు. మిల్క్, హై ప్రోటీన్ మిల్క్ తీసుకోకుండా ఉండాలి. తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా వీలైనంత వరకు రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే హెచ్డిఎల్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అలవాట్లు అన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and select all.